అప్పుడు చెప్పిన బర్లకాడి పోయి నీళ్లు పెట్టరమ్మని ఇంకెంతసేపు ఉంటావా పోయి కాడ? అయ్యో కళ్ళు కాడత్తలేవా ఈడో పనే చేయబడుతుంది. నేనేమన్నా రికాంగుసునా? నేను కూడా తొక్కు నూరుతానే కదా. దేవుడు నాకు 4 రెక్కలు ఇయ్యలేదు మనిషి పని చేయడానికి. నీ కొడుకు నీళ్లు పెట్టమంటే నీళ్లు పెడతాను, తర్వాత మాబోతా. బయలులేని కోడట బజార్ల గుడ్డు పెట్టిందట, గట్లుండదు నీ కథ. బయలులేని కోడట బజార్ల గుడ్డు పెట్టిందట, గట్లుండదు నీ కథ. నీకు భయపడాలా నీ కొడుకు భయపడాలా? పొద్దు పొద్దుగా నాతోటి కంపలెక్క తగినావు. ఏంది కంప గింప అని మాట్లాడుతున్నావు? నోటికి ఎంత మాట్లాడేనా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళుండనియరట. నాదేం నడుతాను అంతా నీది నీ కొడుకుదే నడవబట్టే. నీ అవ్వ పొద్దుగా లేస్తే మళ్ళా మొదలు పెట్టిరు. ఆ ఇండియా పాకిస్తాన్ బార్డర్లన్న ఓ రోజు కొట్టుకుంటారు, ఓ రోజు కొట్టుకోరు, కానీ వీళ్ళైతే రోజు తిట్టుకుంటారు. అబ్బో మాదే నడుతుంది, నీదే నడవబట్టే. నువ్వు ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి సంసారమే నీ చేతులు ఉండే. ఎవరన్నా నింటే లలితక్క కోడలికి సంసారం అంతా అప్పచెప్పింది అంటారు గట్టిగా. నాకు ఏమతే అది ఏ రమ్మని సుత్తా ఏమతే అది మాట్లాడేది? లలితమ్మ అనటోళ్ళు కూడా ఉన్నారా? నీ ఊళ్ళే నీ కాలు పెట్టినప్పటి నుంచి ఎంత లచ్చింగ్ కొట్లాడుతాను తెలుసా? అబ్బబ్బబ్బబ్బా నువ్వు ఇంట్లో అడుగు పెట్టాగానే అగో ఇద్దరు బంగారు వసండి మనుషులు గోడకెక్కే గట్లున్నది నీ లచ్చింగల్ల కాలు. ఇన్నోరు నీ పిల్లలు ఎట్లా మాట్లాడుతుందో. నీ అవ్వ మీరు ఏ గంగల కన్నా ఊర్రే, నన్నైతే మధ్యలో గుంజకుర్రి. అబ్బో నువ్వు అట్లా పిలువంగానే ఇట్లా వచ్చి నీ కొడుకు నన్ను కొడతాడా? ఓ గాబాయ ఉండేట మంచిగా ఉండు, గంట భయం లేకనే కదా చెలరేగిపోతాను. నీ అవ్వ వీళ్ళు ఎంత లొల్లి పెట్టుకున్నా వీళ్ళిద్దరి మధ్యలోకి అయితే పోవద్దు, నేను బదనం కావద్దు. నీ కొడుకు ఒక్కడ సక్కడోడు అయితే చాలుతుందా? నీతో ఉన్నదేమో నాకు షెర షెర పాడుగా షెర ఎప్పుడు పోతుంది షెర కగ్గిదాలుగా. అంటే నేను ఎప్పుడు తత్తా చూస్తానా? నా నోట కామాట ఎందుకంట ఆ పాపం నేను ఎందుకు మూట కట్టుకుంటా? నోటితో అడగకుండా నీ మనసులో గదే ఉన్నట్టున్నది. పొద్దు పొద్దుగాల అత్త కూడా లొల్లి కలవాడు ఏం పని పడలేదా నురా మీకు? నీ లొల్లి కాంగలవాడు పొద్దున్నే తినా పైన మీకు అత్త అంటే కోడలు, కోడలు అంటే అత్త. చూసినావా అవ్వ ఎట్లా మాట్లాడుతుందో? ఇది ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి ఏమంటారన్న మాట పడినా ఎవరన్నా ఒక మాట అన్నా? తేలుకు పెత్తనం ఇస్తానట, తెల్లని దాకా గుట్టిందట. నీ అత్త నీకు పెత్తనం ఇచ్చిందని భూమి మీద ఆగుతలే లేవు కదా. అవునే నా అత్తతోటి మంచిగా ఉన్నా కాబట్టి నాకు పెత్తనం ఇచ్చింది. నువ్వు కూడా నాతోటి మంచిగా ఉంటూ నీకు పెత్తనం ఇయ్యనానే? నీతో మంచిగా ఉండకపోతే భూమి మీద ఎగురుతానా? నా కొడుకు నిన్ను భూమి మీద ఎక్కడ ఎగరనిస్తాడే? నడినెత్తిల్లో పెట్టుకునే. నడినెత్తిలో పెట్టుకొని చూసుకున్న తర్వాత నడవచ్చి మాట్లాడకపోనా? ఆగో నీ భయానికి అక్కడ మూలకు పోయి కూర్చున్నాడు. అవునవును నాకు భయపడతాడో నీకు భయపడతాడో వాడు. చూసినావా మరి కోడలను చూడకుంటే ఎట్లా పెడతాందో నాతోటి? చూసినావా అత్తని చూడకుండా ఎట్లా మాట్లాడుతుందో? నేను చేయకుంటుంటానా? నువ్వు చూస్తలేవా? ఇట్లా ఊకలు పెట్టుకుంటే నన్ను చూస్తే మానం పోతుంది. నాకు చెప్పు మరి మా అత్త ఏ పని చెప్పినలోలే, ఏ పని చెప్పినలోలే. నువ్వు పట్టుకుంటా పని చెప్ప పాప ఉన్నదానవ్వా? అత్త కూడా పని చేస్తా. అయ్యో పాపం ఈ ఒక్కతో చెత్తాన్ని మేము చేస్తలేము. అత్తలేని కోడలు ఉత్తమ రాలైతే కోడలు లేని అత్త గుణవంతరాలైందట. అట్లున్నా నీతోటి. చూసినావాడవ్వా దీనికి నేను లేకుండా దీనికి కళ్ళు చల్లబడతాయి. మాట అంటే పడితే ఇంత అట్టుగా నీకు మొగాడు. చిన్నవ్వ నీకు కూడా కోడలు అత్త ఏర్పడుతుంది కదా. ఊరివే మంగళం మీద పడ్డట్టు నువ్వు నాయన పడ్డవేంద పోరి. మంచి మాట చెప్తావు నీ కోపం వస్తుంది. ఇల్లుగా ఎవడెడుతా అంటే బీడంట పెట్టుకోవాలి అగ్గేడున్నది అన్నాడట. అట్లున్నా నీతోటి. ఇంతసేపు మా అత్త ఎదిరిందంటే నువ్వు కూడా తగినవా? అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీదకే మాట్లాడతావా? నీ అవ్వ గిద నేర్పిందా నీకు? నన్నంటే పడతానని నా అబ్బనంటే పడతాను అనుకుంటావా? అంటే ఏం చేస్తావే? ఏమైతుంది నీతోటి? అదే ఏమైతుందనే కదా నాతోటి అదురుతానో నువ్వు. పెళ్ళి అయినాక నెలకు మొదలు పెట్టావు నాతో రోజు పెట్టుడు. ఇది ఏ కొడతలేదు. ఆ నల్లవక కూడా నన్ను ఎట్లా పట్టించుకోడు. నేను వెళ్ళిపోతాను. అక్క ఇది పోతా అంటే కొంపదీసి నిజంగానే పోతుంది ఏంది? ఓ ఎవరిని పేరుస్తానవే? ఇదేమో కట్టలు కట్టలు తెచ్చిందంటే పోతా అని పేరుస్తుంది. నువ్వు పోతే ఇంకా ఏనా నా కొడుకు? మళ్ళీ చేసినావు కానీ లాగా పొద్దుగా తింటే మాపడికే కట్టుండదు దాని ఇంటికాడ. అది పోతా అని పేరుస్తుంది. పోనీ పోతా నా అమ్మగారింటికి. నా అమ్మగారింటి కాడ అట్టి కాలంతో తిన్నా తుప్పుతున్నది నచ్చు. నేను ఏ పోవే పోతా పోతా అని పేరుస్తుంది. సింగారం పాడుగాను. ఎటు పోతానవే? ఇక నువ్వు నీ అవ్వే ఉండుర్రి. నీ అవ్వనికి ఇంకో పెళ్లి చేస్తాదట. ఇక అదెంత సుఖపడుతుందో. నువ్వు ఎటు పోతాను అదే అని బ్యాపట్టుకొని నా అవ్వగారింటికి పోతానా? రేపు పంచాయతీకి పిలిపిస్తా. నువ్వు నీ అవ్వరారి. ఏదో చేస్తానట నేనేదో తింటానట. ఏంది అవి లొల్లి? పాడుగాను పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినావు? ఇంకెవరి ముఖం చూసినా దాని ముఖమే చూసుంటా. ఎందుకంటే ఊరికంటే మొదగా లేచి ఆ గాలి ముఖాన్ని కూర్చొని ఉంటది కదా. రేపు పొద్దుగాల పంచాయతీ పెట్టి దీన్ని అంత చూడాలి.
అది చూడరా ఎట్లా వదులుకుంటా ఉందో. నీ అబ్బాయి ఒక్కటే ఊరు విన్నానే పొద్దున చూస్తాను అప్ప నొరిచి చంపుతావు నువ్వు. అంటే నీ పిల్ల మంచిదే కానీ ఒక్కదానే మంచిదని కదా. నేను అట్లా అనలే, అందుకే మీ మధ్యలోకి రాను. నేను సప్పుడే కూర్చున్నాడా మా సార్ కానీ పోయి దాన్ని తీసుకురాపో. ఇట్లా ఎన్నిసార్లు తీసుకొస్తారే? అరే అది ఊర్లో ఎంత వదులుకుంటా పోతుందో ఏందో పోరా. ఓ నువ్వే తీసుకొచ్చుకోపో. ఎన్నిసార్లు ఊకరు పెట్టుకుంటారు చెప్తున్నారు. సరే ఇప్పటికైతే ఓరా, ఊర్లో పరువు పోయినట్టున్నది. నీ అబ్బా మీరు రోజు తిట్టుకొని నేను తీసుకురావాలి దాన్ని. అది ఉన్నప్పుడు మాట్లాడుతాడు శాతగాలే వీనికి, ఇప్పుడు నా వీనికైతే మాట్లాడతాడు. ఆయన వీడు ఒక్కడు వేయండి అనుకో వాడిని కింద మీద ఎత్తది, నేను కూడా పోవాలి. ఏంది నువ్వు నా వెనక ఎందుకు నువ్వు ఇదివరకు దాకా నీ అవ్వ తింటాంటేనేమో నల్లి కుట్లో లెక్కనున్నావు. ఇప్పుడు నేను నా అవ్వగారింటికి పోతానంటే నా ఎంబడి పడొస్తానవా? కొత్త పెట్టుకున్నావు చెప్పు నువ్వు. నాకు తెలియనే తెలియదు. ఇవాళ మా ఇంటికి పోవాలి, రేపు పంచాయతీలో పెట్టిపించి మీ ఇజ్జత్ తీపిస్తా. నీ అమ్మ చెప్తున్నా పడతలే నీకు. నువ్వు నడువుకి మధ్యలోకేంది? నువ్వు నా వెనక వచ్చినావు అనుకో అసలు మంచిది. నీకు దాని గురించి తెలియదా? నాకేం తెలియదు. పద్మ పాయ ఇంటికి పంపా. ఓ తాత పల్లె బస్సు పోయిందా? పోయిందడపా. ఆటోకి పోతా. నడువే నువ్వు. అవునా ఇంతసేపు నీ అవ్వ తింటా అంటేనేమో సప్పుడు ఎక్కుంటివి. ఇప్పుడు నేను పోతానంటే నా ఎంబడి రా అని మళ్ళీ బట్టి నీకేం ఇచ్చట్లేదా? అప్పుడేమైంది నీ తెలివి? నీ అవ్వ తిడి తెచ్చినావని పోదాం పాయే. నీ అవ్వ తిడి తెచ్చినావని పోదాం పాయే. నేను రాను. అరే రానంటే మంది అందరు చూస్తారు దాయే. నడువు మందిలేంది. మరి ఇటు దాకా ఎందుకు తీసుకొచ్చా? అప్పుడేమైంది నీ తెలివి? నీ అవ్వ తింటా అంటే నీ అవ్వ దాని దిక్కు మాట్లాడుతానేమో నీ కోపం, నీ దిక్కు మాట్లాడుతానేమో దానికి కోపం. నేను ఎవరి దిక్కు మాట్లాడాలనే. పోదాంపా. కోడిని తీసుకొస్తా పా. కోడిని తీసుకొస్తా పా. ఎందుక పనికి మళ్ళీ రావులు నాకు అర్థం కాదు. అసలుకే ఎసర్లేదురా మొగడ అంటే పెసర్ బాప పెండ్లమా అన్నాడట నీ అసలు. అసలుకే ఎసర్లేదురా మొగడ అంటే పెసర్ బాప పెండ్లమా అన్నాడట నీ అసలు. మన తేడా వస్తే బాగుండేది. నాతో పంచాయతీ చాలా డేంజర్. నీ అవ్వ మా చెప్పిన సామెతలను పోదాం దాయే. నీ దండం పెడతానే పాయే పద్మ. అయినా నీ అవ్వ కట్టలు తెచ్చినవా అంటాంది. కట్టలు తెచ్చిందానే వేసుకోకపోయినావు, నన్ను ఎందుకు వేసుకున్నావు? నువ్వు గాదని మాటలు పట్టించుకుంటావా నువ్వు? అయినా నీ అవ్వ ఇంకో పెళ్లి చేస్తానంటాను చేసుకోపో. రాయమడి ఎందుకు వచ్చినావు? నీ అవ్వ నేను ఇట్టపాటి పెళ్లి చేసుకుంటేనే కాదు పద్మ, ఇంకోదాన్ని ఎట్లా వేసుకుంటాను నేను? మరి నీ అవ్వ అంటే సప్పుడు చేయకున్నావు కదా. అక్కడ ఏమన్నా చెప్పుతాను ముందట. ఎందుకన్నావు? కాలు ముక్త దాయే. పోదాంపా ఇంటికి పోదాంపా. కాలు మొక్తానంటున్నావు. నువ్వెందుకు వచ్చినవే? నేను తీసుకొస్తా బానాడు. ఏంద్రా కాలు మొక్కు తీసుకొస్తావురా? నీ అయ్యనడన్నా మొక్కిండారా కాలు? నువ్వు ఏవాడి మరి మొక్కుడైతుంది. అగో నీ ఎవరమ్మంటాను పో, నేను మా అవ్వగారి ఇంటికి పోతా. నీ అవను వాయే మధ్యలో పోతే పోనీరా. పోతావని అన్నదాన్ని తీసుకురాను ఎందుకన్నా నువ్వు ఇవ్వరు దాకా. తీసుకురమ్మంటే దాని కాలు మొక్కి తీసుకురమ్మన్నాన్రా. అరే నీ అవ్వ నువ్వు సావంగా కంట్లేలు పెట్టే రకం ఉన్నట్టున్నావేందే? నువ్వు పోయి అన్నాడు, నేను తీసుకొస్తా పోన్నాడు. అరే నన్ను నువ్వు ఎత్తవేదిరా, నీ పెళ్ళాన్ని కొట్టుకో. అరే ఆగే నువ్వు పోయిందా పద్మ. నీ అవ్వ ఊపిన కొద్ది బాగా కావాలని చెప్తాను నువ్వు. ఇద్దరికిద్దరు మంది కూడా ఎట్లా అవుతారో. ఇంతసేపేమో ఇంటికి రాయే కాలు మొక్కుతానన్నావు, ఇప్పుడు నీ అవ్వరంగానే చేయలేపుతానవా? నీ అవ్వ మీ ఇద్దరితో నాకు ఇంత వశపడది. పోరి ఏమన్నా పోరి, నేను పోయి చస్తా సప్పుడే. నీళ్ళేం బయట పోరి బాయ్ ఆయన వాడేమన్నా వేసుకొని చస్తాడు. చేసుకున్న మానానికి తప్పుదా? పాపోదాం. కలిసే ఉంటాము. ఆగు. నీ అవ్వ రాను వాడు మంది అందరు చూసిరు. మంచి అడిగినట్టు పోయి అందుకే నీతో నాకు వశం కాదు. ఎన్నిసార్లు ఇట్లా గంగా ఓ శివలింగ